మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా విసుగు చెంది ఉన్నారు. 432 అలవిగాని హామీలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయకుండా హామీలను ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టుకొని ఎప్పుడైతే తప్పులు చేస్తారో ఒక్కొక్కటి సీక్వెన్స్ సీరియల్గా మాదిరిగా మీరు లగచర్ల భూముల దగ్గర నుంచి మొదలు పెడితే లగచర్ల భూముల కుంభకోణం దాన్ని ఫార్మాసిటీ చేసి అల్లుళ్ళకు కట్టపెట్టే దాని నుంచి బయటికి తీసింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బయటికి తీస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఈ ఫార్ములా కేసుతోని ఏసీబీ ఆఫీస్ పిలిపించడం అదొక సీక్వెన్స్. ఇప్పుడు హరీష్ రావు గారు లేటెస్ట్గా ఈ బొగ్గు స్కామ్ని బయట పెడితే ఇదొక డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళీ ఇక్కడి నుంచి హరీష్ రావు గారిని సుప్రీంకోర్టు, హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చి టెలిఫోన్ దాంట్లో ఎట్లాంటి పరిధిలో ఏ మాత్రం కూడా హరీష్ రావు గారికి సంబంధం లేదని ఉన్నతమైన న్యాయస్థానం క్లీన్ చీట్ ఇస్తే కూడా దాన్ని మరొక్కసారి ఏదో పీకాలని చెప్పేసి కొండంతో వెలుకని పట్టే ప్రయత్నం చేసి హరీష్ రావు గారిని వాళ్ళ పిలిపించుకున్నంత మాత్రాన జరిగేది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు, అందులో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కొత్త కాదు. చివరికి కేసీఆర్ గారు బాగా బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడతారో, ఎక్కడ పార్టీని కాంగ్రెస్ను బొందబెడతారో అని చెప్పేసి కేసీఆర్ గారి మీద కూడా ఒక కమిషన్ వేసి కాళేశ్వరం అనే ఒక నింద పెట్టారు. కేవలం 2 పిల్లర్లు కుంగిపోతే నీకు చేత కాదు, దద్దమ్మ ప్రభుత్వం ఇది. మీరు నీళ్ళు కిందికి వదిలిపెట్టి ఆంధ్రాలో బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోవడానికి సహకరించే మీరు బీఆర్ఎస్ పార్టీని కేసులు పెట్టి ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టలేరు. ఇది బీఆర్ఎస్ పార్టీ సైనికులు తెలంగాణనే రాష్ట్రాన్ని సాధించినటువంటి ఈ పార్టీని, ఈ నాయకులను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మీరు కేసులతో ఎంత వేధించినా ఉవ్వెత్తున తెలంగాణ ప్రజలు ఎగిసిపడతారు, ఉద్యమంలాగా పోరాడతారు తప్ప మీకు భయపడే క్వశ్చనే లేదు. ఏదో ఎలక్షన్ వచ్చే ముందు ఒక డ్రామా, ఏదైనా స్కామ్ జరిగే ముందు ఒక డ్రామా, ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించుకున్నంత మాత్రాన ఏం కాదు. మీరు ఇతర దేశాల్లో పోయే ముందు ఇక్కడ ఒక అంటిచ్చిపోయారు, ఇది బొగ్గుది పక్క పోవాలనుకుంటారు, కానీ బొగ్గు స్కామ్ బయటకు తీస్తారు. మేము కూడా ఢిల్లీలో పార్లమెంట్లో ఇష్యూ లేవనెత్తుతాం. ఖచ్చితంగా కూడా మా పార్టీ ప్రతిపక్ష పార్టీ మాకు ఇచ్చినట్టు ప్రతిపక్ష హోదాను ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేసేదాకా, మీరు ఇచ్చిన హామీలు 432 హామీలు నెరవేర్చేదాకా, ఆ దొంగ హామీ ఇచ్చి 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించి బీసీలకు ఏమాత్రం కూడా చేయకుండా మోసం చేసి మళ్ళీ మొన్న సర్పంచ్ ఎలక్షన్లకు వస్తే 40% ఓటింగ్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మున్సిపల్లో కూడా మళ్ళీ ఎక్కువ శాతం తెచ్చుకుంటాం. ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రం మీరు ఎంత చేసినా కూడా ఉవ్వెత్తున లేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేదాకా పోరాడతాం. మా వెంట బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కార్యకర్తలు ఉన్నారు. ఇలాంటి కేసులకు భయపడే క్వశ్చనే లేదు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.